హాయ్ హలో వెల్కమ్ టు జస్సన్ మీడియా. ముంబై ట్రాఫిక్లో ది ప్యారడైజ్ నటి నరక యాతన ఏకంగా 5 గంటల పాటు రోడ్డుపైనే. ముంబై మహానగరంలోని ట్రాఫిక్ కష్టాలు సామాన్యులకే కాదు సెలబ్రిటీలకు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. నాని నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ది ప్యారడైజ్లో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ నటి సోనాలి కుల్కర్ణికి ఇటీవల ముంబై ట్రాఫిక్లో ఒక భయానక అనుభవం ఎదురైంది. బుధవారం రాత్రి ముంబై నుంచి పూణేకు ప్రయాణిస్తుండగా మకుర్ద్ బ్రిడ్జ్ సమీపంలో ఆమె ఏకంగా 5 గంటల పాటు వాహనంలో చిక్కుకుపోయారు. ఆ ప్రాంతంలో ఫ్లైఓవర్ల పనుల కోసం ఉపయోగిస్తున్న ఒక భారీ క్రెయిన్ అకస్మాత్తుగా కూలవడంతో ఈ భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ దుర్ఘటనలో ఒక పోలీస్ కానిస్టేబుల్ దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోగా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అయితే ఈ నరక యాతనను వివరిస్తూ సోనాలి సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసింది. గత 5 గంటలుగా ఇక్కడే ఉండిపోయాను. అంగుళం కూడా ముందుకు కదలలేదని పరిస్థితి ఉంది. కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేస్తే ఓపిక పట్టమని చెబుతున్నారు తప్ప క్లియరెన్స్ పై స్పష్టత లేదు. ఆకలి గురించి ఆలోచించలేని స్థితిలో ఉన్నాం. మా కోసం ప్రార్థించండి. ఇది నిజంగా భయంగా ఉంది అంటూ ఆమె తన ఇన్స్టాగ్రామ్ వీడియోలో పేర్కొన్నారు. ఒక ప్రముఖ నటికే ముంబై నడిబొడ్డున ఇలాంటి పరిస్థితి ఎదురవడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ మౌలిక సదుపాయాల వైఫల్యంపై విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో దిల్ చాహతా హై, సింగం వంటి చిత్రాలతో అలరించిన సోనాలి ప్రస్తుతం తెలుగులో ది ప్యారడైజ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.